అందరికీ నమస్కారం. ఈరోజు డే 175. ఈ రోజుల్లో అచ్చం అనే ఈ రోజునే పుట్టాడు, ఇవే తారీఖుల్లో అసూయిగా జరిగింది అని చెప్పేవాళ్ళు అస్త్రాల మీద ఆధారపడతారు. కానీ మన పూర్వీకులు వాళ్ళు శరీరానికి దిక్కైన జనన మరణ సమయాన్ని గణిత పద్ధతిలో ముందే చెప్పేవాళ్ళు. ఎలా? ఇది పంచాంగ గణితం వల్ల సాధ్యమైంది. తిథి, నక్షత్రం, యోగం, వారం, ఈ 5 ఆధారాల మీద ఒక మనిషి జీవన పథం సూక్ష్మంగా వివరించేవాళ్ళు. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, ఇది ఖచ్చితమైన ఖగోళ గణితం. ఉదాహరణకి, ఎవరి జనన సమయాన్ని బట్టి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థితి, మనోభావాలు, ఇంకా మరణానికి దగ్గర టైము ఊహించేవాళ్ళు. ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా భవిష్యద్వాణి పంచాంగ గణితం ఇప్పటికీ పూజారులు మాత్రమే కాదు, ఆయుర్వేద వైద్యులు కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు జెనెటిక్ ఆస్ట్రాలజీ, క్రోనోబయాలజీ, బయోరిథమిక్ థియరీ అంటూ మోడర్న్ సైన్స్ మంచి మూమెంటంలో ఉంది. కానీ వీటి మూలం మన పంచాంగ శాస్త్రంలో ఉంది అనే విషయం గుర్తించాలి. ఒక మనిషి ప్రయాణం కూడా నక్షత్రాల రేఖలు, గమనాల ఆధారంగా ఈ భూమి మీద రాసేయగలిగే శక్తి మనం వందల ఏళ్ల క్రితమే అందుకున్నాం. ఈ ఘనత మన ఋషులది, మన శాస్త్రాలది, మన పంచాంగ గణిత శాస్త్రం.